దండకారణ్యంలో రాముడు, సీత, లక్ష్మణుడు హమ్మయ్య ఇక ప్రశాంతంగా ఉంటారులే అని మనం అనుకుంటున్న టైంలోనే కథ ఒక్కసారిగా మారిపోతుంది. అగస్త్య మహర్షి లాంటి గొప్ప ఋషులు ఆయనకు కేవలం ఆశీర్వాదాలే కాదు, రాక్షసుల్ని సంహరించడానికి దివ్యమైన ఆయుధాలు కూడా ఇస్తారు. అక్కడే వాళ్లు రాముడి తండ్రి దశరథుడి స్నేహితుడైన గద్దరాజు జటాయువునే కలుస్తారు. ఆయన సీతకి రక్షణగా ఉంటానని మాటిస్తాడు. లంకరాజు రావణుడి చెల్లెలు శూర్పణఖ రాముణ్ణి చూసి మోహిస్తుంది. కాని రాముడు ఒప్పుకోకపోయేసరికి సీత మీద దాడి చేస్తుంది. దాంతో లక్ష్మణుడు కోపంతో ఆమె ముక్కు, చెవులు కోసేస్తాడు. దీనికి ప్రతీకారంగా ఆమె తన సోదరులైన ఖరదూషణులను ఏకంగా 14,000 మంది సైన్యంతో పంపుతుంది. కాని రాముడు ఒక్కడే వాళ్లందర్నీ సంహరిస్తాడు. ఈ విషయం తెలిసిన రావణుడు ప్రతీకారంతో సీతను అపహరిస్తాడు. రాముడు, లక్ష్మణుడు తిరిగి వచ్చేసరికి ఆశ్రమం ఖాళీ. సీత కనిపించదు. వెతుకుతుంటే చావు బతుకుల్లో ఉన్న జటాయువు కనిపిస్తాడు. ఆయనే అసలు నిజం చెప్తాడు. రావణుడే సీతనెత్తుకెళ్లాడని. వాళ్ల అన్వేషణలో కబంధుడు అనే రాక్షసుడు ఒక దారి చూపిస్తాడు. సీతను వెతకాలంటే ఋష్యముఖ పర్వతం మీద ఉన్న వానరవీరుడు సుగ్రీవుడితో స్నేహం చేయాలని చెప్తాడు. మొత్తానికి అరణ్యకాండలో రాముడి వనవాసం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.